టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని, పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తానని, మరి ఇంకా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పని నేను చేస్తున్నానని గొప్పలు చెప్పి రైతులను ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేసి ఒక మాయాదారి ధరని పోర్టబుల్ తీసుకొచ్చి మరి అందులో అనేక అక్రమాలు జరిగి ఈరోజు రైతులు ఆత్మహత్య జరుగుతున్న పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ గమనించి మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధరని పోర్టబుల్ని రద్దు చేయాలని, రైతులకు హామీ ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ చేయాలని, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్న 24వ తారీఖు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేసి మరి ఈరోజు 30వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమాలు చేసే భాగంగా దానికి అధ్యక్షత వహించిన వరప్రసాద్ రెడ్డి గారికి, మరి మన ప్రియతమ నాయకురాలు కోదండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, మండల పార్టీ అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, పత్రికా విలేకరులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా, మరి ఈరోజు 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అనేక మాయమాటలు, మోసం, దగా, ఒక అరాచక పరిపాలన కొనసాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెడలు వంచి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా రైతుల యొక్క వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కార్యక్రమానికి మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్ని కార్యక్రమాలు చేసిరో, రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు చేసిరో, రైతులకు ఎలాంటి రాయితీలు సబ్సిడీలు ఇచ్చిరో మరొకసారి రైతాంగం కూడా గమనించాలని, మరి యొక్క అరాచక అవినీతి అహంకారటువంటి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, రైతులకు మద్దతుగా రైతులకు పక్షాన్ని ఉన్నందుకు మరి వచ్చే 2023లో ఈ యొక్క మాయాదారి మోసం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కండగా ఉండాలని, ఈ యొక్క సమస్యలకు ఈ కేసీఆర్ ఇచ్చిన హామీలని అమలు చేసేంత వరకు నిరంతరంగా ప్రజల సమస్యల పక్షాన, రైతాంగ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పోరాట కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తుందని, దానికి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ పద్మావతి గారి నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తారని మరి అందరూ ఈ కార్యక్రమం పాల్గొనేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జిందాబాద్ 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 ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వం, ఉత్తమ్ పద్మావతి గారి